ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరైన సమ్మక్క సారలమ్మ జాతరలో వన దేవతల గద్దెలపై కొలువుదీరి భక్తుల కోర్కెలు నెరవేర్చడానికి సమ్మక్క భర్త పగిడిద్దరాజును తన స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో వారం రోజుల ముందు నుండే ముస్తాబు చేస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఈ నెల 22 నుండి 25వ తేదీ వరకు జరగనున్న సమ్మక్క సారక్క జాతర మహోత్సవానికి దేవుళ్లను తమ గ్రామాల నుండి మేడారం తరలించడానికి పూజారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే క్రమంలో మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలో మేడారం జాతరకు పగిడిద్దరాజును తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్వామి వారిని పడగ రూపంలో మేడారంకు తరలిస్తారు. ఈ నెల 20న పెనక వంశీయులు తమ పూర్వీకుల ఆచారం ప్రకారం పగిడిద్దరాజును పెళ్లికొడుకుగా ముస్తాబు చేసి మేడారంకు అటవీ మార్గంలో కాలినడకన బయలుదేరి కర్లపెల్లి గుండ్లవాగు ప్రాజెక్టు మీదుగా గోవిందరావుపేట మండలం లక్ష్మీపురం చేరుకుంటారు. ఆ రాత్రి అక్కడే బస చేసి మరుసటి రోజున రాత్రి స్వామివారిని మేడారంలోని గద్దెలపై ప్రతిష్ఠిస్తామని ఆలయ పూజారి తెలిపారు. పడిదరాజు జాతర జరుగుతుంది. మా తాత ముత్తోదాతల కాంచెలు చేసుకుంటూ వస్తాను. ఆ స్థితిని మేము చేసుకుంటూ కార్యక్రమం మనం పెళ్లి చేసినట్టే చేస్తారు సారు. పెళ్లి చేసినట్టే చేస్తారు. మాకు ఇక ఆయన కొలుచుకుంటే మాకేం కూడా ఇబ్బంది లేదు. అక్కడన్నా కాలి నడిచలనే పోతాం. పడగని పట్టుకొని పోతాం సార్. ఆయన మా లాగేజీ అన్ని పట్టుకొని పోవాలి. ఆయన లాగేజ్ అంతా పట్టుకుపోవాలి. ఇక వేరే టోలు పట్టేటట్టు లేదు ఆయన లాగేజ్. ఊళ్ళోనా ఏర్పాట్లంటే ఇక ముగ్గులు అవి వేసుకొని ఆయన పెళ్లి చేసుకుంటేనే ఇక పెళ్లి పిల్లగాని చేసుకునే తీసుకొని పోతాం. వెనకజంత మా పునుగండ్ల గంగారం మండలం మహబూబాబాద్ జిల్లా. ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు మా దేవుని వెనకటి నుండి చేసుకొచ్చిన మా తాత ముత్తాత నుండి ఇప్పుడు ఎంగేజ్మెంట్ పెట్టాలి. నిన్న పోయినరు పూల పనులు అంటే అన్ని పూలతో సమానం చీర కొడుక్క తోకలన్నీ పట్టుకొని నిన్న వెళ్ళిండ్రు. ఇక ఈరోజు వస్తారు. ఇక ఏమన్నది మీ అన్ని శుభ్రం చేసుకోవాలి, బట్టలు అన్నీ వేడుకోవాలి, అన్నీ చేసి ఇక పడగాని తయారు చేయాలి. మంగళవారం రోజు నైట్ అంతా తయారు చేసుకుని మంగళవారం పొద్దున్న 8 గంటలకి ఇక్కడ బయలుదేరుతాం. ఇక్కడ పోయి లక్ష్మీపురంలో పండుకుంటాం. లక్ష్మీపురం నుండి మళ్ళీ 6 గంటలకి మళ్ళీ బయలుదేరితే అక్కడ పోతా 12 అవుతుంది. మేడారంలో వెళ్ళే నైట్ పిల్ల జల్లలతోటి కాలినక 70 కిలోమీటర్లు మాది. కాళ్ళకి చెప్పులు లేకుండా నడవాలి. ఇక గుట్టలలో అయితే ఇక్కడ రోడ్డు ఉండదు, మాకేముండదు. పసర పోయేదాకా గుట్టల నుండి పోవాలి.